చక్కటి వ్యక్తి ఉన్నాడు. సో ఈయన మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు. హల్లెలూయా. ప్రత్యేకమైన జీవిత శైలి ఇతంది, విచిత్రమైన జీవిత శైలి. మనమందరము ఇళ్ళల్లో అంటుంటాం అనమాట, ఏంటనంటే తుంటరోడు అబ్బా వీడు అని. ఎవరు వీడు? టక్కరోడు అంటాం. ఏంటి మా ఇంత కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మోసగాడు వీడు, ఏడ దాచిపెట్టేస్తాడో తెలియదు, ఏడెత్తుకొని వెళ్ళిపోతాడో తెలియదు. ఇంకా దగ్గరగా చెప్పాలి ఏంటంటే ఇంట్లో చిన్నోడు. ఎవరు గట్టిగా చెప్పండి. ఇద్దరు ముగ్గురున్న చిన్నోడు ఏంటిది? లేకపోతే అమ్మాయి అయినా కూడా అందరికంటే చిన్నది, లేకపోతే అబ్బాయి అందరికంటే చిన్నోడు. ఎవరు? టక్కరోడు. వాడు అన్ని అబద్ధాలు టకటకటకా అని ఆడేస్తాడు. అవునా కదా? నిజం. చూడండి, పెద్దోడు వాడు గుడ్డెద్దు టైపు పోతానే ఉంటాడు. వాడు ఏమది రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మోసుకుంటా, లేకపోతే బరువు మోసుకుంటా, బాధ్యతలన్నీ మోసుకుంటా, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేనున్నానులే, నేను చూసుకుంటానులే మమ్మీ, నేను చూసుకుంటానులే డాడీ, నువ్వేం బాధపడద్దు అని చెప్పి కుటుంబంలో ధైర్యం చెప్పుకుంటా పోయేవాడు ఎవరు? పెద్దోడు. అవునా? చిన్నోడు ఏం చేస్తుంటాడు? తిమ్మిని మమ్మీని చేసి మాటగారే ఏంటారు కామన్గా. హల్లెలూయా. లేక ఈ ఏసిటీస్ చాలా నాకగా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. మా చిన్నోని గురించే మాట్లాడుతున్నారు అనుకుంటారు. అవును. హల్లెలూయా. ఏసిటీస్ బైబిల్లో కూడా అటువంటి పరిస్థితే. పెద్దవాడు ఇష్మాయేలు, పెద్దవాడు ఏసావు, రెండవ వాడు చాలా తుంటరోడు, చాలా నున్నునోడు, చాలా తెలివైనోడు, చాలా మోసగాడు, చాలా అంటే అది ఎటువంటి స్వార్థపరుడు. హల్లెలూయా. లేకపోతే ఎవరికి ఏమి ఇచ్చేటువంటి వాడు కాదు, అన్నీ నాకే కావాలి అనుకునేటువంటి వాడు, అన్నీ నాకే సొంతం అనుకునేటువంటి వాడు ఈ యాకోబు. హల్లెలూయా. ఈ ఆదికాండము ఈయన స్టోరీ వచ్చి ఆదికాండము 27 నుంచి మొదలవుతుంది ఈయన స్టోరీ. 27 నుంచి అంతకంటే ముందు నుంచే ఉంటుంది. అయితే మొదలవుతుంది అనమాట. మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. ఏంటి అంటే అండ్ ఐ ఆల్సో సజెస్ట్ చిన్నపిల్లల విషయంలో కొంచెం ఎక్కువ కేర్ కూడా తీసుకోవాలి ఎవరు? తల్లిదండ్రులు కూడా. హల్లెలూయా. అల్లరి ఎక్కువ ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారని అంటే పెద్దవారు పుట్టిన తర్వాత బాగా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది, చిన్నోన్ని బాగా కేర్ తీసుకోవచ్చు చిన్నవాళ్ళని పుట్టినటువంటి తర్వాత అనుకుంటారు. కానీ వాళ్ళు డిఫరెంట్గా పుడతారు. వాళ్ళు మామూలుగా పుట్టరు. ఫస్ట్ వానికి రెండో వాళ్ళకి సంబంధమే లేకుండా పుడతారు. ఫస్ట్ మెత్తకుంటే రెండో వాడు అల్లాడిస్తాడు అనమాట. ఫస్టోడే మేలరా నాయన అనేటువంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో. ఇది కొంచెమే అల్లరి, వీడు ఇంకా ఎక్కువ అల్లరి. హల్లెలూయా. ఇట్ ఈస్ లైక్ దట్. దేవుడు అలాగ చేశాడనే బదులు అది మన నేచర్లోనో లేకపోతే అలాగ రావడమో చాలా సందర్భాలలో మనం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. అటువంటి వాడే యాకోబు. తెలివైన వాడు, తుంటరోడు, టక్కరోడు, మోసగాడు, లేకపోతే స్వార్థపరుడు అని పిలుచుకోవడానికి ఎన్ని కావాలంటే అని ఉన్నాయి. హల్లెలూయా. ఏంటి? వాళ్ళ నాన్నను మోసం చేస్తాడు, వాళ్ళ అన్నను మోసం చేస్తాడు. ఆకలి అయిపోయి వాళ్ళ అన్న ఒకసారి ఇంటి దగ్గరకు వస్తే ఆకలి అయిపోయి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నానురా, నేను కొంచెం అన్నం పెట్టరా అని అంటే, నాకేంటి నీకు అన్నం పెడితే నాకేం లాభం నీకు అన్నం పెడితే? ఒక పూట అన్నం. వీడెంత వెరుదుడంటే ఏసావు, ఒక పూట అన్నం కొరకు నీకేం కావాలా చెప్పు అని అంటే, డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వచ్చు కదండి, లేకపోతే ఏం కావాలంటే యాకోబు అడుగుతున్నాడు, ఏమని? నీ జ్యేష్ఠత్వ భాగ్యే నాకు కావాలా అని అడుగుతాడు. ఏంటి? నీ జ్యేష్ఠ భాగమే నాకు కావాలా అని అడిగితే, సరే ఇంకా చచ్చిపోతున్నాను, కనీసం భోజనం అన్నా తిని చచ్చిపోతా అన్నట్లు నాకు ఇచ్చేసే అంటాడు. హల్లెలూయా. అంటే విలువైనటువంటి దానిని, దేవుని ఆశీర్వాదములను చాలామంది అండి ఈ కాలంలో సో ఏంటి అని అంటే, ప్రాణ భయముతోనో, బంధువుల భయముతోనో, లోకపు భయముతోనో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి ధన్యతను, దేవుడిచ్చినటువంటి రక్షణను కూడా పోగొట్టుకునే వాళ్ళకి సాదృశ్యమే ఏసావు. హల్లెలూయా. సో మెనీ పీపుల్ దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత మనుషులకు భయపడి, మతమునకు భయపడి, కులమునకు భయపడి, బంధువులకు భయపడి, వాళ్ళు రానియరేమో, పిల్లలకు పెళ్ళిళ్ళు కావేమో, లేకపోతే మమ్మల్ని వెలివేస్తారనేటువంటి భయముతో దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారు ఆశీర్వాదాలు పొందుకొని, దీవెనలు పొందుకొని, దేవుని యొక్క కృపలో అప్పులు కూడా తొలగిపోయి, అనారోగ్యాలు తొలగిపోయి, రోగములు తొలగిపోయి, పరిస్థితులు మార్చబడి నెమ్మది కలిగినటువంటి తర్వాత దేవునిని విడిచిపెడుతున్నటువంటి వారు ఎంతోమంది. హల్లెలూయా. వారి చేతగానితనమును, వారి యొక్క భ్రష్టత్వమును, వారి యొక్క అపవిత్రతను
వారి యొక్క తప్పులను కప్పిపెట్టుకోవడానికి దేవుని మీద, దేవుని పిల్లల మీద నిందలు వేసేవారు ఇంకొంతమంది. హల్లెలూయా. దేవుడు చేయడం లేదని, దేవుడు చూపడం లేదని. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? హల్లెలూయా. అంటే ఏశావు లాంటి జీవితము భయంకరమైనటువంటి జీవితం. బైబిల్ చెబుతుంది అంతా అయిపోయిన తర్వాత ఏశావు వేదనపడి ఏడ్చినా కూడా వానికి కృప దొరకలేదంట. హల్లెలూయా. వేదనపడి ఏడ్చినా కూడా కృప దొరకలేదు అని బైబిల్ చెబుతుంది. ఆయన అత్యంత కృపాసాగరుడు, కృపా సముద్రుడు అని పేరు ఆయనకు ఉంది కదా, మరి ఎందుకు ఈ ఏశావుకు కృప దొరకలేదు? దెర్ ఈజ్ నో రియల్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం అనేటువంటిది లేదు. ముసలి కన్నీళ్ళు అంటారు చూసారా? లేకపోతే సౌలు సమూయేలు దగ్గర దేవుని ఎదుట పాపము చేసినప్పుడు సమూయేలు ఇవ్వాల్సినటువంటి బలి సౌలు ఇచ్చేసి యుద్ధానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు, ఇదిగో ఈ సౌలును నేను తృణీకరించాను. ఆ సమయంలో సౌలు క్షమాపణ అడుగుతున్నాడు దేవుణ్ణి. మళ్ళీ సమూయేలు దగ్గరికి వెళ్ళి, సమూయేలు, నా బదులు నువ్వు క్షమాపణ అడుగు దేవునికి. హల్లెలూయా. మనుషుల ఎదుట మాత్రము నువ్వు ఏదో ఒకటి చేసి మ్యానిపులేట్ చేసేయి అంటాడు. మళ్ళీ మనుషులకు భయపడి. దేవునికి అది నచ్చలేదు. దేర్ ఈజ్ నో రియల్ రిపెంటెన్స్. దేవుని యొక్క రాజ్యములో ప్రతి పాపమునకు కూడా క్షమాపణ ఉన్నది, ప్రతి అపవిత్రతకు క్షమాపణ ఉన్నది. అయితే గమనించండి, ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం అనేటువంటిది నీ జీవితంలో కలిగి దేవుని ఎదుట నువ్వు ముందుకు కొనసాగుతావో ప్రతి పాపమునకు కూడా క్షమాపణ ఉన్నది. అయితే అదే పదే పాపము చేయొచ్చు, పదే దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతూ. హల్లెలూయా. ఆ పాపము అధికమవుచు నీ జీవితమును ఉన్నదనుకో, నిష్ఫలమైపోతావు. జాగ్రత్త. హల్లెలూయా.